కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తాడ్వాయిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇటు యూరియా యాప్ ను రద్దు చేయాలంటూ కూడా కపిల్ రెడ్డి అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు కూడా అడ్డుకున్నారు. అయితే పాత పద్ధతిలోనే యూరియాను సరఫరా చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించిన రైతులను కూడా పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు రేవంత్ కారు తమను అడుగడుగున అరిగోస పెడుతోందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎమ్మెల్యే మదన్ మోహన్ నీ సంగతి చెప్తాం బిడ్డ. నీకు ఇంకా 2 సంవత్సరాలు గ్రామాల్లో చేయలేదు. నీకు నువ్వు పోలీసులు పెట్టుకుని రావాలి. ఈ రోజు రైతుల కోసం మాట్లాడుతున్నాం. తాడ్వా రైతు ధర్నాకు రాకుండా బిచ్చుకున్న మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండేను పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేశారు. ధర్నా కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే జాచాల సురేందర్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ ఫోన్ ఇన్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రవీందర్, సో ప్రెసెంట్ ఫార్మర్ సిచ్యువేషన్ కూడా అయితే చాలా వరస్ట్ గా అయితే కనిపిస్తుంది. సో ఒంటిపై పెట్రోల్ పోసుకొని కూడా అంటే ఆత్మహత్యాయత్నం కూడా చేస్తున్నారు. అసలు ఈవెన్ అధికారులకు కానీ ఈ గవర్నమెంట్ కానీ అసలు కనిపించట్లేదా, అసలు ఏం స్పందించట్లేదా, ఏమంటున్నారు అసలు? వాట్స్ అప్డేట్స్? రైట్ సంజయ్, ఇవాళ ముఖ్యమంత్రి ముందే ప్రకటించుకున్నాడు హిట్లర్ తనకు స్ఫూర్తిని, హిట్లర్ ప్రేరణతోనే పరిపాలన కొనసాగుతుందని చెప్పినట్టుగా ఇవాళ శాంతియుతంగా నిరసన కార్యక్రమం దిగినటువంటి రైతాంగం పైన ఉప్పు పాదం పెట్టి అణిచివేసే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైతులు ఏమడుగుతున్నారు? నాణ్యమైన విత్తనాలు ఇవ్వండి, సరిపడినంత యూరియా ఇవ్వండి, అదే దాంతో పాటు కరెంటు కొరతలు లేకుండా చూడండి, యూరియా యాప్ను పూర్తి స్థాయిలో రద్దు చేయండి, మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియాని అందించండి. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీన్ని కులంకషంగా ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి అనేక సార్లు లేవనెత్తున్న అంశం పట్ల దీంట్లో ప్రభుత్వం చర్చించాల్సి ఉంటుంది. రైతుల సాధక బాధకాలను వినాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం రైతులు దాదాపుగా యూరియా యాప్ కొరకు ప్రతినిత్యం గొడవలు చేస్తున్నారు, హైవేలను దిగ్బంధం చేస్తున్నారు. అదేవిధంగా పిల్లాబాబులతో వచ్చి రోడ్డు దిగ్బంధం, నేషనల్ హైవే దిగ్బంధాలు కొనసాగుతుంది. ప్రభుత్వం కనీసం ఈ అంశం పైన గత 40 నుంచి 42 రోజులు అయితే ఇప్పటికీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతినిత్యం మహిళా రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రభుత్వంలో కనీసం చలనం కూడా రాలేదు. యాప్ విధానం ని రద్దు చేసి మాన్యువల్ పద్ధతి ద్వారా యూరియా అందిస్తే రైతులు దాదాపుగా నిరక్షరాస్తులైన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. డబ్బా ఫోన్లు, కీ ఫోన్లు మాత్రమే రైతులు వాడుతున్నారు. ఓటీపీ కానీ సంబంధించినటువంటి యాప్ను బుక్ చేసుకోవడం కానీ రైతులకు మీద సరైన అవగాహన లేదు. దానివల్ల పూర్తి స్థాయిలో నష్టపోతున్నామని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం తమకున్న ఉద్దేశాన్ని రైతుల మీద రుద్దే ప్రయత్నించింది. ఇవాళ వీటన్నిటిని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో రైతులంతా సంఘటితమై 2000 పైచిలకు మంది రైతులు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పడం జరిగింది. దీనికి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది. వంట వార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఉదయం 4 నుంచి 5 గంటల పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, యాక్టివ్ ఉన్న రైతుల ఇళ్లలో
పోలీసులు చొరబడి అక్రమ అరెస్టు నిర్బంధాలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే స్థానికంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను అరెస్టు చేసి అటు బాన్సోడ నియోజకవర్గంలోని బీర్కూర్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. అటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు బిచ్కుంద మండల కేంద్రంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జుక్కల్ హనుమంత్ షెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి చూపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ప్రధానంగా విసిగి వేసారిపోతున్నారు. విసిగి వేసారిపోయిన రైతులకు ఇవాళ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మధ్య తన సంపూర్ణ మద్దతు ప్రకటించున్నారు. ఇవాళ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్ రైతు ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతు కపిల్ రెడ్డి తాడ్వాయి మండల కేంద్రంలో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఒంటిపై పెట్రోల్ పోసుకునే దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ గొండి పట్టుదలకు పోయి అమాయకులైన రైతుల పట్ల ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నెట్టే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. రైతాంగం ఒకటే చెప్తున్నది, మాకు మాన్యువల్ పద్ధతి ద్వారా ఈజీగా గతంలో కేసీఆర్ ఎట్లయితే యూరియా సరఫరా చేశారో ఆ యూరియాను మాకు అందించండి, మిగతా ఏం అవసరం లేదు. ప్రభుత్వం దగ్గర క్లియర్ గా క్లస్టర్ గా దశల వారీగా ఒక క్లస్టర్ విభజన ఉంది. ఫలానా గ్రామానికి ఎంత యూరియా అవసరం, ఫలానా రైతు ఏ పంట వేశాడు, ప్రభుత్వం చార్ట్ రూపంలో ఏర్పాటు చేసుకుంటుంది. దాని ప్రకారం మాకు యూరియా అందిస్తే సరిపోతుంది. మీరు ఇస్తానన్న 2 బస్తాలు అయినా సరే మాన్యువల్ పద్ధతి జారీ చేయండి. ఇది రైతులు గొంతెమ్మ కోరిక కాదు, ఏదో తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇవ్వని చెప్పడం లేదు. కానీ వాళ్ళ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది పెట్టే ప్రక్రియ అంటే రవీందర్ మాక్సిమం అసలు ఫార్మర్స్ లో అన్ఎడ్యుకేటెడ్ గానే ఉంటారు. అంటే ఇటు అట్ ద సేమ్ టైం అంటే వాళ్ళకి ఇలా యూరియా యాప్ అని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అంటే రైతులు యూరియా యాప్ తీసేయండి అని కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ నోబడీ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అంటే వాళ్ళ ఫార్మర్ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు అర్థం చేసుకునే సిచ్యువేషన్ లేరా? రైట్, మీరు అన్నట్టుగా దాదాపు గ్రామీణ ప్రాంతంలో చిన్న సన్నకారు రైతులు, పేద మధ్యతరగతి రైతులు యాప్ల మీద స్మార్ట్ ఫోన్ల మీద అవగాహన లేని రైతులు ఎక్కువ మొత్తంలో ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం విధి విధానాల రూపకల్పన చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. మీ ప్రభుత్వం అభిప్రాయం ప్రజల మీద రుద్దే ప్రక్రియకి ఎందుకు పూనుకుంటుంది అనే విషయం ప్రభుత్వం మనసు పెట్టి ఆలోచన చేయడం లేదు. వస్తున్న సమస్యలను రెక్టిఫై చేయడం, పైగా ఎవరైనా రైతులు ప్రశ్నిస్తే వాళ్ళ దబాయిస్తున్నారు, బుకాయిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇదంతా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తుంది. ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గం మొదలుకుంటే అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ పికెటింగ్లు ఉన్నాయి. రైతు ఎవరైనా కనబడితే అరెస్టులు చేస్తున్నారు, అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం రైతులతో పెట్టుకుంటుంది. రేపు రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు గతంలో మనం చూసాం, ముంగడ పడలేదు. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు కాల గర్భంలో కలిసిపోయాయని రైతులు స్వయాన హెచ్చరిస్తున్నారు. అయినా ప్రభుత్వంలో కనీసం సీమ కూడా పుట్టినలుగా కనబడతలేదు. వాళ్ళ ప్రభుత్వం మీద, ఉన్నత అధికారుల మీద, అదేవిధంగా మంత్రుల మీద దుమ్మెత్తి పోస్తున్న ప్రభుత్వం దున్నపోతు మీద వాన పట్టదనే చిన్నంగా కనబడుతుంది తప్ప సమస్యను జటిలం చేస్తుంది తప్ప పరిష్కార మార్గం చూడలేదు. ఇప్పటికైనా పాత పద్ధతి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలా అయితే యూరియాను అందజేశారు, ఇప్పుడు పీస్ ధర పెరిగింది, ధర తగ్గించాలంటున్నారు. ఎరువులు విత్తనాల ధర పెరిగింది, ధర తగ్గించాలంటున్నారు. ఇట్లా అనేక సమస్యల మీద పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసంగా ఇవాళ తాడ్వాయి మండల కేంద్రంలో తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమాన్ని జాజాల సురేందర్ చేరుకొని నిరసన వ్యక్తం చేసే సందర్భం మనకు స్పష్టంగా కనబడుతుంది. సంజయ్. ఓకే, ఆల్ రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.